వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ కేసు పెట్టి మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా పోస్టుల కేసులో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. BNS 35(3) కింద నోటీసులు ఇచ్చి పంపించాలని ఆదేశించడంతో ఆయన రిలీజ్ అయ్యారు. అయితే అంతలోనే కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని కుప్పం పోలీస్ స్టేషన్ నుంచి కొత్తపేటకు తరలించారు. వరుస అక్రమ కేసులతో పూడి శ్రీహరిని వేధిస్తోంది కూటమి ప్రభుత్వం. నోటీసులు ఇచ్చి పంపించేసే కేసులో కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు పోలీసులు. రైట్, నిన్న కుప్పంలో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి గుంటూరు కొత్తపేట పిఎస్కి తరలించారు. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన పైన కుప్పంలో అక్రమ కేసు పెట్టారు. ఒక సోషల్ మీడియాలో ఒక కేసు పెట్టారంటూ అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో నిన్న కుప్పం కోర్టు 41A నోటీసు ఇచ్చి వదిలేయాలని చెప్పింది. కుప్పం పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో నిన్న మార్నింగ్ గుంటూరు నుంచి గుంటూరులోని కొత్తపేట పోలీసులు నిన్న మార్నింగ్ కుప్పం వెళ్లారు. ఏ అంశం మీద అయితే కుప్పం పోలీసులు పోస్ట్ పైన అయితే కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారో అదే అంశం పైన గుంటూరు కొత్తపేట పోలీసులు కూడా ఒకే పోస్ట్ పైన మరొక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నిన్న అలా 41 నోటీసు కుప్పం పోలీసులు ఇచ్చారో లేదో వెంటనే మళ్ళీ పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 12 గంటలకు గుంటూరు కొత్తపేటకు తరలించారు. పూర్తి స్థాయిలో ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని చెబుతున్నారు. అయితే ఇవన్నీ 7 సంవత్సరాల లోపు బెయిలబుల్ సెక్షన్స్. కానీ 41A నోటీస్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ కాకుండా పూర్తిగా కక్ష సాధింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. శ్రీహరి మీద అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.